హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. మీరు రూమ్మేట్స్ అన్న సార్? చిరంజీవి గారు, మీరు, సుధాకర్ గారు, హరిప్రసాద్ గారు. అంటే నాకు రూమ్మేట్ అంటే మన రాజేంద్ర ప్రసాద్, ఓకే, చక్రపాణి, రోజారామణి గారి హస్బెండ్. రోజారావు. మేము ఒక రూమ్ లోనే ఉన్నాం. ఒక రూమే, 3 బెడ్లు ఉంటాయి. ఒక రూమ్ లో ఉండేవాడు. చిరంజీవి ఒక 4-5 రోడ్ల పాండి బజార్ దగ్గర చిరంజీవి వాళ్ళు అక్కడ ఆవిడ ఉండేవాళ్ళు. ఫ్రీక్వెంట్ గా మీట్ అవుతుండేవాళ్ళం. అక్కడ పాండి బజార్ లో తెలుగు హోటల్ ఏదో ఉండేది, సుప్రియ అని. అక్కడే భోజనం. రజనీకాంత్ అప్పుడు ఆయన ఎక్కడైనా ఉంటుండేవాడు. ఒక రూమ్ అనే కాదు కానీ ఈ స్టేస్ ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి కదా, అవకాశాల కోసం వెతుకుతూ చిరంజీవి గారు, మీరు, రాజేంద్ర ప్రసాద్ గారు. లేదు, నేను టు బి ఫ్రాంక్, నేను ఏ అవకాశం ఒక ఆఫీసుకు పోయింది లేదు. నేను గొప్పగా చెప్పుకోవడం లేదు. ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు రాజబాబు ఫిలిం మీద వేశారు తెలుగు సినిమా. ఆ చేంబర్ కి మేము అందరం వెళ్ళాము. నన్ను చూసి ఇట్లా ఇలా అని ఎర్రగా బుర్రగా బాగున్నాడని పొద్దున పాముగురు హోటల్కి రమ్మన్నారు. ఫోటోలు తీసి పేపర్లు వేశారు. ఆ తర్వాత చూస్తే తమిళ సినిమా వాళ్ళు ఎవరో తీసుకుపోయారు, ఇందులో నువ్వు హీరో అన్నారు, యాక్ట్ చేయించారు. అంతే. నేను ఎవరు సో మీ బ్యాచ్ లో ఫస్ట్ అవకాశం వచ్చింది మీకే? ఆల్మోస్ట్ నేనే. సుధాకర్ గారికి ఆ తర్వాత ఫస్ట్ అనౌన్స్ చేసేది నేనే. ఇంకా నా కోర్సు 3 months 4 months ఉండింది. అప్పుడే అనౌన్స్ చేశారు. మాకు ప్రిన్సిపల్ పర్మిషన్ కూడా ఒక లెటర్ ఇవ్వమంటే ఇచ్చారు. అందరూ నన్ను రెడ్డి రెడ్డి అనేవాళ్ళు. సో అలాగా నేను ఎంత చెప్పానే, నా లోపం అని నేను ముందుగా అన్నాను. మీరు అన్నారు చూసారా, మీకు ఫీలింగ్ లేదా అని. ఏమో, నేను ఎక్కడికి వెళ్ళను, ఎవరిని కలవను, వస్తే చేద్దాంలే అనుకుంటా.